యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఇక్కడ చూసారండి ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరిగిందో. ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుందని నమ్మటమే నీలో ఉన్న ధైర్యం. నువ్వు పిరికి వాడవైతే నువ్వు ప్రార్థన చెయ్యవు. పిరికి వాళ్ళే ప్రార్థనలు చేయటం మానేస్తారు. పిరికి వాళ్ళే ఉపవాసాలు చేయటం మానేస్తారు. పిరికి వాళ్ళే దేవుని వాగ్దానాలు నమ్మే విషయంలో అనుమానపడతారు. వాళ్ళలో ఉన్న స్పిరిట్ పిరికి స్పిరిట్. వాళ్ళందుకనే ఎప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు దేవుని ప్రత్యక్షతలు పొందుతారో తెలుసా? దేవుడు ఉన్నాడు, నేను నమ్మిన దేవుడు వింటాడు, చూస్తాడు, మాట్లాడతాడు, నడుస్తాడు, నాకు తోడుగా ఉన్నాడు అని విశ్వసించేవారే కార్యాలు చూడగలుగుతారు. ఇక్కడ యెహోషువ ఏ దేవునితో అయితే యెహోషువ నడుస్తున్నాడో ఆ యెహోషువకి తెలుసు దేవుడు తనతోనే ఉన్నాడని. యుద్ధం చేస్తున్న యుద్ధ రంగంలో కూడా దేవునితో ఉన్నాడు, దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడు కాబట్టి ఏ పిరికితనం లేకుండా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడు నాతో ఉన్నాడని నమ్మేవారు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరుచుకుంటారు. ఊహకు మించిన వాటిని అడుగుతారు, శక్తికి మించిన వాటిని అడుగుతారు, గొప్ప వాటిని అడుగుతారు, వారి వల్ల కాని వాటిని అడుగుతారు. వారిని బెదిరించి వారిని భయపెట్టే వాటి విషయంలో ఎదురాడి జయిస్తాం దేవుని సహాయంతో అంటూ దూసుకొని దావీదు గొలియాతును జయించినట్లుగా ముందుకు దూసుకొని వెళ్తారు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరిలో ఈ దేవుని ఆత్మ ఉంటుందో వారు ఈ రీతిగా ప్రవర్తిస్తారు. పరిశుద్ధాత్మ ఎవరైతే ఈ ఆత్మను కలిగి ఉంటారో వారి నడవడిక, వారి విధానం, వారి ఆలోచనలు, వారి పద్ధతులు ముందుకే దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. యెహోషువ దేవుని ఆత్మను కలిగిన వాడు, దైవాత్మను కలిగిన వాడే గొప్ప ప్రార్థనలు చేయగలుగుతాడు, గట్టి ప్రార్థనలు చేయగలుగుతాడు. అవి ముందున్న పరిస్థితిని కళ్ళతో చూడగా ఆత్మనేత్రాలతో చూడగలుగుతాడు. ప్రభువుతో మాట్లాడగలుగుతాడు, ప్రభు యొద్ద నుంచి వాటిని పొందుకోగలుగుతాడు. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్లుగా దేవుని యొక్క గుణం కూడా మనకు తెలియాలి. అడిగితేనే ఇస్తాడు. యవన బిడ్డలు, చిన్నలు, పెద్దలు, యూత్, బ్రైట్ ఫ్యూచర్ కొరకు మీరు ఏం అడుగుతారో అదే దేవుడు మీకు ఇస్తాడు. అడగాలి మీ అందరూ కూడా. అలానే మనం కూడా అడిగితేనే దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ అంటూ ఉన్నాడు ఈ రీతిగా, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేశాడంట? 10వ అధ్యాయం 12వ వచనంలో, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిల్చును, చంద్రుడు ఆగెను. సూర్యుడిని చంద్రుడిని ఆపటం ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్ల మాత్రమే అవుతుంది. అంటే అసలు మన చేతుల్లో లేనటువంటివి, మన వల్ల కానటువంటివి కొన్ని కార్యాలు అవనివి ఉంటాయి. డబ్బు అక్కడికి రాదు, ఆస్తి అక్కడికి రాదు, ధన ఘనతలు, కుల బలాలు అక్కడికి రావు, సౌందర్యము, అందము అక్కడికి రాదు. కొన్ని సమయాల్లో ఇవేమీ అక్కడికి రావు. అన్ని సమయాల్లో కూడా మనకి సహాయం చేయగలిగింది దైవశక్తి మాత్రమే. దైవశక్తి మాత్రమే మనల్ని ఆదుకుంటుంది. ఆ దైవశక్తి మీద మనం ఆధారపడ్డము. ఆ దైవశక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రకృతి మనకి లోబడుతుంది, సముద్రం మనకి లోబడుతుంది, మరణము మనకి లోబడుతుంది, రోగం మనకు లోబడుతుంది, చీకటి శక్తులు మనకి లోబడతాయి. కష్ట బాధలన్నీ కూడా మన పాదాల కిందకి దేవుడు తీసుకొచ్చేస్తాడు. మనం విజయ పదములో నడవటానికి మన దేవుడు మన పక్షంగా కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఇది అద్భుతం దైవజనమా. ఇది ఒక మహా గొప్ప అద్భుతం అంటాను నేనైతే. ఏవి అక్కడికి రావు. నీ స్వశక్తి, నీ అధికారం, నీ బలము, ఆయా సమయాలు ఇవేమీ అక్కడికి నీకు రావు. కానీ దేవుని యొక్క సహాయం మాత్రం అన్ని స్థితిగతుల్ని, సముద్రమును గద్దించగలిగిన శక్తి దేవునిలోనే ఉంది. మరణాన్ని జయించగలిగిన శక్తి దేవునిలోనే ఉన్నది. సూర్యచంద్ర నక్షత్రములను అది స్తంభింపచేయగలిగిన శక్తి కూడా ఆ దేవాతి దేవునిలో ఉన్నది. అరణ్యములో కూడా ఆహారం పంపగలిగిన శక్తి కూడా ఆ దేవునిలోనే ఉన్నది. ప్రియులారా, తెగులు వచ్చినా, కష్టము వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా భూమి మీద ఉన్నటువంటి మనకు వస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు ఎప్పుడూ బలవంతుడుగానే ఉన్నాడు, శక్తివంతుడుగానే ఉన్నాడు, పోషించువాడుగానే ఉన్నాడు, స్వస్థపరచువాడుగానే ఉన్నాడు, ఆస్వాదించువాడుగానే ఉన్నాడు. ఆయనకి ఇవన్నీ అడ్డు కానే కాదు. యుద్ధము 2 రాజ్యాల మధ్యలో జరుగుతుంది. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సాయంకాలం అయిపోతుంది, శత్రువులు మా పైన పై చేయి తీసుకుంటే మేము ఓడిపోతే మమ్మల్ని చంపేస్తారు వాళ్ళు. మేము చచ్చిపోయిన వారి వలె అన్నిటినీ మేము వదులుకోవాల్సి వస్తుంది. భార్య బిడ్డలు అన్నీ చెరపడతారు, నన్ను కూడా వాళ్ళు చంపేస్తారు. అందువల్ల నా తండ్రి
నాకు తెలుసు ప్రభా, ఇంకా కొంచెం టైం నువ్వు నాకు ఇస్తే నీ సహాయం వల్ల తప్పకుండా ఈ శత్రువులు జయిస్తాను. కానీ చీకటి పడుతుందే, చీకటి పడకుండా ఉండాలంటే అసలు అలాంటి థాట్ ఎవరికైనా వస్తుందా? ఆయనకు వచ్చింది. యుద్ధ రంగంలో ఆయన యుద్ధం చేస్తూ విపరీతమైన టెన్షన్తో కూడినటువంటి పరిస్థితి. ఆయన డైరెక్షన్లో సైన్యం నడుస్తుంది, ఆయన డైరెక్షన్లో సైనికులందరూ కూడా యుద్ధం చేయడానికి పూనుకుంటున్నారు. ఆయన ఒకవైపు ప్రోత్సాహపరుస్తున్నాడు, ఒకవైపు ఆలోచిస్తున్నాడు, ఎస్టిమేట్ చేయగలిగాడు అక్కడున్న సిచ్యువేషన్ ఏంటనేది అర్థం చేసుకోగలిగాడు. వెంటనే ఒక విన్నపాన్ని డైరెక్ట్గా దేవుని దగ్గరికి పంపించాడు. ప్రభువా, కొంత సమయము సూర్యుడిని చంద్రుడిని ఆపేయి, వీళ్ళ పని చూస్తానన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆ విన్నపం. వెంటనే దేవుడు జవాబిచ్చాడు, సూర్యుడు ఆగిపో. ఎక్కడాగాలి ప్రభా, ఎక్కడాగాలి ప్రభా అంటే, నా సేవకుడు ఎక్కడ ఆగమన్నాడో అక్కడే ఆగు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆజ్ఞ, చంద్రుడా ఇక్కడ ఆగిపో. ఎక్కడాగాలి, నేను ఎక్కడాగాలి ప్రభా అని కంగారు పడదంట. నా సేవకుడు ఎక్కడ ఆగమంటే అక్కడే నువ్వు ఆగాలి. మన నోట దేవుడు అధికారాన్ని పెట్టాడు. దేవుని బిడ్డ, నువ్వెక్కడ నిలబెడితే నీ సమస్యలు అక్కడ నిలబడిపోతాయి. నువ్వెక్కడ కావాలని ఆశీర్వాదం కోరుకుంటే అక్కడికి నీ దీవెనలు నడిచి నీ ముందుకు వస్తాయి. నీ పిల్లలకి ఏ దీవెనలు కావాలని మొరపెడితే ఆ దీవెనలు నీ పిల్లల తలపైకి దేవుడు పంపించబోతూ ఉన్నాడు. ఇంకనూ మరికొన్ని వచనాలు చూసినట్లయితే మనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఇక్కడ దేవుని యొక్క మాట ఒక స్త్రీ వద్దకు వస్తున్నది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిందంట. నా కుమార్తెకు స్వస్థత కావాలంటూ ఒక ఆమెడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి అడిగింది. ఒక వ్యక్తి ఏమో సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని అడిగాడు, వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఇక్కడ ఒక స్త్రీ ఏమో 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న రోగి కూడా వచ్చి దేవుని దగ్గర అడిగింది, ఆమెకు స్వస్థత ఇచ్చాడు. అదొక విధమైన ప్రార్థనకి జవాబు. ఆమె రోగముతో వచ్చింది. ఆమెకున్న రోగాలు నానా విధములు, ఆయా విధములైన రోగాలు ఉన్నాయి. ఆమెకున్న రోగము రక్తస్రావ రోగం. ఇక్కడ ఈమె కూతురుకున్న రోగం మరొక రోగము. ఆ రోగం పోవాలని ఈమె దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగానే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిందంట. నువ్వు కోరుకో యవన బిడ్డ, యవన సహోదరుడా, నువ్వు కోరుకో. ఉద్యోగం కావాలా, వీసా కావాలా, ఇంటర్వ్యూలో సక్సీడ్ అవ్వాలా, వ్యాపారంలో నువ్వు ముందుకు వెళ్ళాలా, సంతానం లేదు పిల్లలు కావాలా, నీకు రోగం ఉంది రోగం పోవాలా, అభిషేకం కావాలా, ఆత్మబలము కావాలా, నీకేం కావాలనుకుంటున్నావో దాన్ని యేసు నామములో కోరుకో. ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు కలుగునుగాక. అవును. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం చూస్తే ఇక్కడ దైవదాసుడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కర్రలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకు మందున్న నీళ్లను ఆరిపోజేసెను. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఈ అన్ని జనుల మధ్యలో నీ మహిమను బయలుపరచు, నువ్వు నాతో ఉన్నావని రుజువుపరచు అని ప్రార్థన చేస్తూ ఉండగానే, ఆయన ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని పరలోకంలోంచి దిగి వచ్చింది. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. ఆయన స్వరమెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే మీకు ఇంకా ప్రార్థన ముగించకముందే జవాబులు వచ్చేస్తాయి దైవజనమా. అందుకని దేవుని మాట ఉంటుంది, మీ కంఠస్వరంలో ప్రార్థన ఇంకా బయటికి రాకముందే మీకు జవాబు ఇచ్చేస్తానంటున్నాడు. ఆ అనుభవాలు మీ అందరికీ దేవుడిచ్చాడు, నాకు కూడా అనుభవాన్ని దేవుడిచ్చాడు. కొన్నిటి కొరకు ఎదురు చూడాలి, కొన్నిటి కొరకు సహనంతో, ఓపికతో కొన్ని విషయాల్లో కనిపెట్టాలి. ఆ విధవరాలు ఏ రీతిగా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆమె పట్టుదలతో, ఓరముతో, ఆమె నిరంతరము నిత్యము అన్నట్లుగా ఆమె గోజాడుతూనే ఉంది, అడుగుతూనే ఉంది. రాజు స్వభావం చూస్తే మంచివాడు కాదు, జవాబిచ్చేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, తీర్పు తెచ్చేవాడు కాదు, న్యాయం తెచ్చేవాడు కాదు. అయినప్పటికీ కూడా ఆ యొక్క స్త్రీ, ఆ విధవరాలు గోజాడుతూనే ఉంది, అడుగుతూనే ఉంది, వేడుకుంటూనే ఉంది. చివరికి న్యాయము తెచ్చగా తప్పలేదు. కఠినుడైన ఆ రాజే అడగగా జవాబు ఇవ్వగలింది. నా ప్రజలైన మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని కనికరించి, మీకోసమే ప్రాణం పెట్టిన నేను మీరు ప్రార్థన చేస్తే నేను జవాబు ఇవ్వనా అంటున్నాడు ఈ దేవాతి దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఈ దేవుడు జవాబు ఇవ్వడా? దేవుని బిడ్డ చెప్పు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు జవాబు ఇస్తాడని చెప్పండి. మీరు ఆ కన్ఫెషన్ అనేది తక్కువైపోతుంది దైవజనమ. కన్ఫెషన్ ఒప్పుకోవాలి, మంచి జరుగుతుందని, జవాబు వస్తుందని, దేవుడు గొప్పవాడని, కార్యాలు జరుగుతాయని ఆ కన్ఫెషన్ అనేది నీలో ఉన్నప్పుడు
తప్పకుండా దైవ కార్యాలు నువ్వు చూడగలుగుతావు. చాలాసార్లు మనసులో ఊహించుకుంటాం, మనసులో తలంచుకుంటాం, మనసులో బాధపడతాం, కానీ అది నోటితో మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఉంటాం. అది మంచిది ఏమాత్రము కాదు. నీ నోటితో మాట్లాడేది నీ చెవులు వినాలి, నీ హృదయం వినాలి, అలానే నీ మైండ్ వినాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నీ మైండ్ వినాలి. నువ్వన్నిటికీ కూడా నీలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా ఒక కమాండ్ పంపించాలి. నువ్వు జరగదు అని అనటానికి వీల్లేదు, జరిగి తీరుతుంది యేసు నామములో. ఇక్కడ దైవజనుడు ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని ఆకాశంలోకి దిగి వచ్చింది. అక్కడ దైవ కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది. ప్రార్థన యొక్క ప్రభావము ఎంతో గొప్పది. ఇక్కడ ఒక భక్తుడు ఈ విధంగా రాశాడు, నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి. పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు, ప్రార్థన లేని జీవితంలో సంతోషం ఉండదు. సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువు దాడి చేస్తాడు, విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతానుడు దాడి చేస్తాడు. ప్రార్థనా శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకొని పోతున్నాడు. ప్రార్థనా శక్తి సాతాను గ్రహించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, ప్రార్థనకి అలా దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి ఎంత గొప్ప విజయాలు పొందారో కూడా తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో మనం చూస్తే ఈ యొక్క స్త్రీ ఆమె ఏ విధంగా గోజాడిందో, ఏ విధంగా మొరపెట్టిందో, ఏ విధంగా జవాబు పొందిందో, యేసు ప్రభువారు ఎందుకు ఈ యొక్క ఇల్లస్ట్రేషన్, ఈ యొక్క ఉదాహరణ మన ముందు పెట్టాడో ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఎందుకు దేవుడు ఈ ఉపమానాన్ని చెప్పారంట? విసుగక నిత్యము ప్రార్థన చేయి. చూడండి, ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటి? వారు విసుగక నిత్యం, అది అండర్లైన్ చేసుకోండి, కొటేషన్లో పెట్టుకోండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంటే విసుగకుండా నువ్వు ప్రార్థన చేయాలన్నది దేవుని ఆశ. దేవుని సంఘం ఇలా మెలకుగా ఉండి ఆయనతో సహవాసం చేస్తూ దేవునితో గోజాడుతూ మొరపెడుతూ ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో చెప్పాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే ఒక ఉదాహరణ తీసుకున్నాడు. దాన్నే బైబిల్ భాషలో ఉపమానము అని తెలియజేయబడుతుంది. ఏంటి ఆ ఉపమానం? శ్రద్ధగా ఆలకిద్దాం ఈ సమయంలో. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయేను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకి న్యాయము తీర్తునని తనలో తాను అనుకునెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా. చూడాలండి, జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు. ఈరోజు దేవుని సంఘం అనగా ఏర్పాటు చేయబడిన వారు. ఎలా దేవుని ఏర్పాటులోకి వచ్చాం? ఎలా రాజవంశీయులు అయ్యాం? ఎలా దేవుని అధికారానికి హక్కుదారులు అయ్యాం? ఏ రీతిగా మనము నిత్య జీవ వారసులు అయ్యాం? ఏ రీతిగా మనం పాపక్షమాపణకు పాత్రులు అయ్యాం? ఏ రీతిగా మనం ప్రార్థన ఇలా చేస్తుంటే జవాబు మనం పొందుకోగలుగుతున్నామంటే యేసు రక్తము ద్వారా ఆయన రాజ్య వారసులు అయిపోయాం, ఆయన హక్కుదారులు అయిపోయాం, ఆయన సంతానం అయిపోయాం. ఆయనతో సమానుభవం కలిగినటువంటి స్థితి మనందరం కలిగి ఉన్నామంటే మనందరము కలిసి ఆ రక్తమును ఆశ్రయించటం వలన, పరిశుద్ధ రక్తములో శుద్ధీకరింపబడటం వలన మనకివ్వబడిన ఆధిక్యత దైవజనమా. యేసు రక్తమును నువ్వు ఆశ్రయించావు కాబట్టి, యేసు రక్తములో నువ్వు శుద్ధీకరింపబడ్డావు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మరణించి తిరిగి లేచారని, పునరుద్ధాన బలముందని, పాపక్షమాపణ ఈ పవిత్రమైన యేసు బలియాగం ద్వారా మాత్రమే సర్వ మానవాళికి విడుదలుందని నువ్వు నమ్మావు కాబట్టి ఆ యేసు రక్తమును నువ్వు ఆశ్రయించడం ద్వారా నువ్వు స్వతంత్రుడు అయ్యావు, హక్కుదారుడు అయ్యావు, రాజ్యవారసుడు అయ్యావు, తండ్రి అయ్యాడు ఆయన నీకు, కుమారుడు అయ్యావు, కుమార్తె అయ్యావు ఆయనకి. ఇదంతా కూడా నీకు నాకు ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యమైనది. యేసునాథుడు సెలవిచ్చిన మాట అలాంటిది. అంటే ఒక అన్యాయస్తులైన రాజే పదే పదే పట్టుదలతో ఆగకుండా ఆమె నిత్యము వచ్చి ప్రార్థన అంటే విజ్ఞాపన చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఆమె ఏమాత్రము కూడా విసిగిపోకుండా, ఏమాత్రము కూడా అలసిపోకుండా, ఏమాత్రము కూడా విచారపడకుండా, ఇవాళ ఇక ఆయన జవాబు ఇవ్వడమ్మా, నీకు న్యాయం తీర్చడం అని ఎంతమంది చెప్పినా
ఆమె మాత్రం పట్టుదలతో వెళ్ళి అడుగుతూనే ఉన్నది. అలాంటి అన్యాయపస్తులైన రాజు కూడా ఈమె పదే పదే నా దగ్గరకు వస్తుందని జవాబిచ్చాడు కదా, ఈమెకు నేను జవాబు ఇవ్వాలి అని. అంత మూర్ఖుడైన రాజే అనుకున్నాడు కదా. ఒకసారి నా గురించి ఆలోచించండి. నేను మీ దేవుణ్ణి కదా, నా రక్తము ద్వారా మిమ్మల్ని పవిత్రపరచుకొని నా సంఘముగా నేను ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరచుకొని ఈ వధువు సంఘము కొరకు దివారాత్రులు కూడా కాపరులని, యాజకుల్ని, సేవకులని నా సంఘం కొరకు నేను ఏర్పాటు చేసి నా ప్రజలకు నేను బోధించుకుంటూ, సమకూర్చుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ నా రాకడ కొరకే సిద్ధపరచుకున్న నా ప్రజలు కదా వీళ్ళు, నాతో ఉండవలసిన వారు కదా, నా రాజ్యంలోనికి వచ్చి నేను ఏర్పాటు చేసిన నివాసాల్లో నివసించవలసిన వారు కదా. అలాంటి నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు వారు భూమి మీద బ్రతికి ఉండగా నన్ను అడిగితే నేను ఇవ్వనా అంటున్నాడు ఈ దేవుడు. నాకు మొరపెడితే నేను జవాబు దయచేయనా అంటున్నాడు. వారు కోరుకుంటే నేను వారి కోరికను నేను తీర్చనా అంటున్నాడు. అందుకని ఆ స్త్రీ వచ్చి యేసునాథుని అడిగినప్పుడు, అయ్యా నా కుమార్తెకు స్వస్థత కావాలంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. అలానే యెహోషువ అంటున్నాడు, నీవే నా దేవుడు అయ్యా, నిన్ను తప్ప నేను మరొక దేవుడిని ఎరిగి ఉండలేదయ్యా, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము అని తీర్మానం చేసుకున్న నీ దాసుండి ప్రభా, నేనొక్కనే కాదు నా ఇంటి వారు అందరూ ఈ దేవుడినే సేవించాలని ఇంటికి ఆజ్ఞాపించిన వాడిని ప్రభా, ఇంటి వారిని నీకు లోబరిచిన వాడిని ప్రభా, ఇంటిళ్ళ పాతని కూడా నీ ఏలుబడికి నేను ఒప్పింపజేసిన వాడిని ప్రభా. ఇదిగో నేను నీ దాసుని ప్రార్థన చేస్తున్నాను, సూర్యుడిని చంద్రుడిని కొంత సమయం ఆపే ప్రభా, యుద్ధంలో మేము గెలిచేంత వరకు కూడా చీకటి పడకూడదయ్యా అంటే వెంటనే దేవుడు జవాబును పంపించాడు. వెంటనే అక్కడ కార్యం జరిగింది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇన్ని కార్యాలు చేయగలేంది నువ్వు అడిగితే నేను ఇవ్వనా అంటున్నాడు. ఆఖరి వచ్చినాడు మనం చదువుతాం దైవజనమా, 7వ వచనం చదవండి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు ఆయనకు మొరపెట్టుకొనుచుండగా, దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. సిస్టర్ నువ్వు ఏడవద్దు, బ్రదర్ నువ్వు ఇంక దుఃఖపడొద్దు, నీకు జవాబు రాబోతుంది యేసునామములో. బ్రదర్ ధైర్యంగా ఉండి, నీకు జవాబు రాబోతుంది. అవును, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు దివారాత్రులు ప్రార్థన చేసి అడిగితే నేను న్యాయము తీర్చనా. యోవేలు కాలంలో ప్రజలు ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీ కరువు, కాటకాలు, తెగుళ్ళు, వ్యాధులు, రుగ్మతులు అన్నీ తీసివేసి నేను మీకు న్యాయము తీర్చనా. మీరు కడుపారా తిని తృప్తి పొందే కార్యాలు నేను చెయ్యనా. మీ ఎడ్లుని, మీ యొక్క దుక్కుటెద్దుల్ని, మీ పొలాలని సస్యశ్యామలం చేసి మీ మధ్యలో మీ పశువుల్ని నేను బలపరచనా. మీ పంటలను నేను బలపరచనా. మీ సంతానాన్ని నేను ఆశీర్వదించకుండా ఉంటానా. అన్ని జనులు మీ కొమ్ముని లేవనెత్తకుండా ఉంటానా. దరిద్రత నేను పోగొట్టకుండా ఉంటానా. అన్ని జనులు అనే రోజు వస్తుంది. ఏంటి ఆ రోజు అంటే, వారు దేవుడు వారిని దర్శించాడు, అందువలన వారు మాకన్నా గొప్పవారయ్యనే రోజు రావాలి, నేను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు గొప్పవాడు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను అలా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలుతో దేవుడు చెప్పలేదా, 21 దినం ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నాడంట. కొంత సమయం అయిన తర్వాత దేవుని దూత దైవ ప్రత్యక్షత కలిగింది. ప్రభువా, దేవుడా, దేవుని దూతనే చూస్తున్నానని వడిగిపోయాడంట. అప్పుడు దేవుని దూత సెలవిస్తుంది, భయపడొద్దు దానియేలు, నీవు ఎంతో నిమిత్తమై మనస్సు నిలుపుకొని 21 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దృఢ నిశ్చయిత తీర్మానం నువ్వు తీసుకున్నావో, ఆ తీర్మానం దేవుడు చూశాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఉపవాస ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజే నీ ప్రార్థనకు జవాబు వచ్చేసాయి. హల్లెలూయా. నీ మనవి మొదటి రోజునే దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. నీ ప్రార్థన మొదటి రోజునే దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలితో దేవుని దూత అంటుంది, కొర్నేలి భయపడవద్దు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయి. తల్లి అయినటువంటి హన్నా సంతానం లేకపోతే ప్రతి సంవత్సరం దేవాలయానికి వచ్చింది. ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉంది, పట్టుదలతో మొరపెడుతూనే ఉంది, వేడుకుంటూనే ఉంది. వదిలిపెట్టల ప్రార్థనని, విడిచిపెట్టల విశ్వాసాన్ని. దేవుడు దర్శించలేదా? దేవాలయంలో హన్నా ప్రార్థన చేస్తూ ఉంటే ఏలీ రాలేదా? దైవజనుడు రాలేదా? దైవజనుడు, అమ్మా నువ్వు కోరుకున్నది నీ దేవుడు దయచేయను గాక అని అనలేదా? అలా అన్న తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత గర్భం ధరించడం, ఆమె మొక్కుబడి చేసుకున్న ఆ మొక్కుబడిని దేవుడు దేవాలయంలో వినలేదా? ఆమె పలికినట్లుగానే దేవుడు ఆమెకి ఆశీర్వాదం ఇచ్చి సంతానం ఇచ్చినప్పుడు ఆ బిడ్డను మరలా మొక్కుబడి చెల్లిస్తూ దేవుని సన్నిధికి సమూయేలుని అప్పగించలేదా? ప్రార్థన చేస్తే కార్యాలు జరగవా? ఉపవాసం ఉంటే కార్యాలు జరగవా? దేవుడు న్యాయము తీర్చడా? దేవుడు నీ మొర వినడా?
నిశ్చయముగా వింటాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వేం కోరుతున్నావు అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కావాలనుకుంటున్నావో దాన్ని యేసు నామములో కోరుకో, ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు నాయన. అమ్మా, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నట్లుగా మారని దేవుడువు, మార్పు చెందిన దేవుడువు, నిత్యము ఏకరీతిగా ఉన్న నా దేవుడువు. అయ్యా నా తండ్రి, మరి ఈ రోజును కూడా నీ ప్రజలు కోరుకుంటున్నారు నాయన. వారు ఏం కోరుకుంటున్నారో, ఏ కార్యములు జరగాని యవన బిడ్డలు వేడుకుంటున్నారో వింటున్నావు నాయన. అయ్యా మీకు స్తోత్రములు నాయన. నువ్వు సెలవిచ్చినట్లుగానే, ఇదిగో నా తండ్రి, నువ్వు మాట సెలవిచ్చినట్లుగానే మేము అడుగుతున్నాం ప్రభువా. అలనాడు తన కుమార్తె స్వస్థత పొందాలని ఒక తల్లి వచ్చి వేడుకొనగా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని సెలవివ్వగానే అదే క్షణంలో ఆమె కుమార్తె స్వస్థత పొంది ఉన్నది. ఈరోజు నీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఈ క్షణములోనే అవి వారికి కలుగునుగాక. మీరు కోరుకున్న వాటిని యేసు నామములో ఈ క్షణములోనే మీరు పొందుదురుగాక. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు కలుగునుగాక. అవును.